జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విన్నావా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము దీవించబడేవాడు. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా చదవకపోతే త్వరగా బైబిల్ చదివి ప్రార్థించండి. అలా మన జీవితం ఉందో లేదో కూడా పరీక్షించుకోవాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, బైబిల్ చదువుకుంటే సరిపోదు. అలా ఉన్నామో లేదో కూడా పరిశోధించుకొని సరి చేసుకుని ముందుకు సాగాలి. మరి ఇంకా త్వరగా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ఇప్పుడు కొత్తగా న్యూస్లు వింటున్నాం, మళ్ళీ కరోనా వస్తుందా కాదు, అక్కడక్కడ కేసులు కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈ కరోనా అంతం అవ్వాలంటే ఏం చేయాలి? భారం కలిగి, బాధ్యత కలిగి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన మీ గ్రామాల కొరకు, మీ గ్రామంలో ఉన్న పరిస్థితుల కొరకు, రోగుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ప్రార్థన చేయడం కాదు, ముందుగానే ప్రార్థిస్తూ ఉంటే ఇది అంతమవుతూ ఉంటుంది. ప్రార్థన చేయండి. కరోనా వచ్చిన వారు సంపూర్ణంగా స్వస్థ పొందుకొని అది అక్కడి నుంచి ఎవరికి రాకుండా అంతమైపోవాలి. ప్రార్థన చేయండి. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము ఆదికాండము 49వ అధ్యాయం 20వ వచనం. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారం కలుగును, రాజులకి తగిన మధుర పదార్థం అతను ఇచ్చును. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ఈ ఆషేరు ఎవరంటే లయాను దాసుల్లో ఒకడు కుమారుడు. ఈ ఆషేరు పుట్టినప్పుడు లయా ఏమంటదంటే, నేను భాగ్యవతిని, నన్ను అందరూ అంటారు అని లయా గారు ఇక్కడ ఈ బాబుకి పేరు పెట్టింది. ఈ పేరు పెట్టిన అబ్బాయి ఎవరంటే లయా దాసుల్లో మరి జిర్ఫహ అన్న అందులో ఒక పిల్లవాడు మాట కదండి. యాకోబు సంతంలో ఇతడు ఒక వ్యక్తి అండి. మరి అంతేకాదు, యాకోబు మరి వంశావళిలో ఒక వ్యక్తి, యాకోబు సంతంలో మరి 8వ కుమారుడుగా కూడా చూడొచ్చు ఈ అబ్బాయిని. ఇతను ఆషేరు. అయితే ఇక్కడ మనం ఆదికాండంలో చూస్తాం కదా, 49:20 వచనంలో ఇక్కడ ఇతని దగ్గర అంటే శ్రేష్టమైన ఆహారం ఉందంట. రాజులు భుజించవలసిన మరి వాళ్ళ దగ్గర అలాంటి ఫుడ్ ఉన్నదని ఇక్కడ చెప్తున్నారండి. అదే ఫుడ్ అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఆషేరు కోసం ఇక్కడ చెప్పబడి ఉందండి. ఆషేరు అతడు సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడినవాడు, అతడు సహోదరుల కంటే ఎక్కువ కటాస పొందినవాడు, తన పాదములను తేనెలో ముంచినట్టు అని ఇక్కడ చెప్తున్నారండి. హల్లెలూయా. అయితే అది ఖచ్చితంగా అలా ఉన్నవాడంట. చూడండి, యాకోబు కొడుకులు చూసుకుంటే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవర్తన కలిగిన వారు. అందులో ఇతడు 8వ వ్యక్తి అంట. శ్రేష్టమైన రాజులకు సంబంధించిన ఫుడ్ దొరుకుతుందంట. తన పాదములు మరి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, తను మరి కుమారులు అందరికంటే ఎక్కువగా ఆచరించబడేవాడు, తన పాదములు తేనెలో ముంచినట్టుగా ఉన్నదంటే అండి. హల్లెలూయా. ఆషేరు కోసం దేవుడు ఎంతగా చెప్తున్నాడు చూడండి. అతడు కోసం మరి గంధాల్లో కూడా ఉన్నాయి. మన కోసం కూడా దేవుడు చెప్తున్నాడండి. మనము అలా దేవుడి నందు భయభక్తులు కలిగి ఉంటే, మరి యాకోబు కొడుకులు ఇంతమంది ఉన్నారని మనకు తెలుసు, ఒకే కూతురు ఉన్నదని కూడా తెలుసు మనకి. కానీ వారెవరు ప్రయోజనం కాదు. మనం ఎక్కువ యోసేపు కోసం, బెన్యామీను కోసం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇతడు 8వ కుమారుడిగా గుర్తింపు వస్తాడంటే అండి. చూడండి, అతడు దేవుడినంత భయభక్తులు కలిగి ఉన్నవాడు కాబట్టే అలాగే ఎక్కువగా ఆచరించబడిన వాడండి. హల్లెలూయా. ఇతని దగ్గర శ్రేష్టమైనది ఉందంట. మరి మన దగ్గర శ్రేష్టమైనది ఉందా? అన్నిటికన్నా శ్రేష్టమైనది అంటే
దేవుడి ఆత్మ మనలో నివసిస్తుందండి. దేవుని మహిమపరిచేవారుగా ఉన్నామంటే అన్నిటికన్నా శ్రేష్టమైన వారమండి మనం. మరి అలా ఉన్నామా మనం? పరీక్షించుకోవాలి ఇక్కడ. అంతే కదండి, ఈ ఆసేరు ఇతడు గోత్రికుల్లో ఒక గోత్రంకుములో ఉన్న ఒక ఆమె ఎవరంటే అన్న. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆ గోత్రికులోకి ఉన్న అన్న స్త్రీ ఆయన ఎత్తుకొని ముద్దాడి ప్రవశించిందంటండి. చూడండి దేవుడు ఎంతగా అతడు ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి మరి యేసుక్రీస్తు వారి తరములో వరకు ఉండి ఆ తరములో వచ్చిన ఆమె యేసుక్రీస్తు వారి కోసం ప్రవశించిందంటండి. హల్లెలూయా. ఆశీర్వాద గోత్రం నుంచి వచ్చిన ఆవిడ దేవుణ్ణి చూసిందండి. చేతులతో ఎట్టుకొని ముద్దాడి ప్రవశించిందంట. ఎంత అదృష్టమండి! మనకి చెప్తుంటే వింటున్నప్పుడు మనకి ఇలాంటి అదృష్టం వస్తే బాగుండు, మన పిల్లలకి దేవుని తాకి అదృష్టం వస్తే చాలు అనుకుంటాం కదా. మరి రావాలంటే ముందు ఏం చేయాలి? ముందు మన భక్తి కాపాడుకోవాలి. ముందు దేవుని నందు మనం భయభక్తులు కలిగి దేవుని సేవిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ భక్తి మన కుటుంబాలు తరాలు దీవించబడతాదండి. హల్లెలూయా. అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం ఇది అంతా. చూడండి, ఆ వాగ్దానం పట్టుకొని నాకు వాగ్దానం ఉంది కదా అని లోకంలో తిరగలేదండి అబ్రహాం గారు. దేవుణ్ణి వెంబడించాడు, దేవుళ్ళలోనే ఉన్నాడు. తన సంతానం కూడా దేవుళ్ళో ఒదిగి ఉన్నారు. చూడండి, అందరూ మరి ఎంతమంది? 11 మంది కుమారులు ఉంది యాకోబుకి. ఎవరైనా యోసేపు బెన్నీ కోసం చెప్పుకుంటాం, మరి దాసులు పుట్టిన పిల్లల కోసం చెప్పుకున్నామా? ఇత్తడి కోసం, ఆసపు కోసం మనం చెప్పుకుంటున్నామండి. ఇతను ఆశ్రయించబడిన వాడు. చూడండి, అతని పేరులోనే ఉంది ఆ మాట. హల్లెలూయా. అంతే కదండి, ఈ ఆసారం గోత్రకుల నుంచి మరి వీరు మరి ఇంక చెప్పాలంటే వాగ్దానం దేశం, అది యాయూరు అనే దేశంలో కూడా వీళ్ళు ప్రవేశించారండి. హల్లెలూయా. మధ్య భూమిలో మరి సారవత్వం భూమి అంట మధ్యలో ఉన్నది, అక్కడ కూడా వీళ్ళు వారసత్వం పొందారండి. అంటే ఆ ఊరి పేరు ఇప్పుడు లెబనాను అని ఉందండి. మరి ఆ లెబనాన్ కోసం మనం వింటున్నాం, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నాయి కదండి. ఇప్పుడు లెబనాన్ వారి మీదే మొన్నటి వరకు యుద్ధాలు జరుగుతున్నాయి, ఇప్పుడు కోయిట్లో యుద్ధాలు జరుగుతున్నాయి మళ్ళీని ఏంటి. అది దేవుడు వారికి ఇచ్చిన భూమి అండి, అది ఆశీర్వదించబడిన వాడు. అందులోంచి వీరు లెబనాన్ దేశం కూడా మరి వారు పొందుకున్నట్టు జరిగింది, దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా. హల్లెలూయా. మరి మనము చూడండి, ఈ లెబనాన్ కోసం ఈ బైబిల్లో ఉన్న దేశాలన్నీ కూడా ఉన్నాయి కదండి. దేవుడు వాళ్ళ ప్రజలకు ఇచ్చాడండి. నీకు నాకు కూడా దేవుడు పరలోకం ఇస్తానంటున్నాడు. పరలోకం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. పరలోకంలో మనకి విందు ఏర్పరుస్తానని చెప్పాడు ఆయనతో పాటు మనకు కలిసి ఉండవలసిన సమయం దగ్గర పడుతుంది, ఆసమం అవుతుంది. కానీ ఇంకా నువ్వు సమీపగలేవు దేవుడికి, ఇంకా దేవుడికి దూరంగానే ఉంటున్నావు. ఎక్కడ దూరంగా ఉంటున్నావు? దేవుడు విషయంలో నువ్వు ఎంత దూరం అయిపోతున్నావు ఒకసారి పరీక్షించుకుని. ఈ ఆశీరు దీవించబడిన వ్యక్తి అంటారండి. ఆశీర్వదించబడ్డవై వ్యక్తి నూనెతోనంట తన కాలు ముంచుకునే గోత్రకుడు సంబంధించిన వాడంటే ఖాళీవ్ అంటే చెట్లు చూడండి, వాకాయల కింద అయ్యి ఉంటాయి, అలాంటి చెట్లు ఇతనే ఫస్ట్ నాటినవాడు, ఒప్పంద కలిగిన వాడండి ఇతడు. మళ్ళీ ఇతని సంతానం గిజ్జోను నాయకత్వంలో అక్కడ యుద్ధం జరుగున్న ఆ యుద్ధంలో కూడా వీళ్ళు పాల్గొన్నారు. రాజు మరి హిజ్కియా రాజు మరి ఆ దినంలో పస్కా పండుగలు చేసే ఆ సమయంలో కూడా వీళ్ళు పాలు పంచుకున్నారే అండి. ఇంత మంచి గోత్రంలో పుట్టిన వారు ఆచరించబడినవారు. అంటే గోత్రం అంటే చాలామంది అన్నులు మరి గుళ్ళోకి వెళ్ళినప్పుడు పైడిపల్లి గోత్రం, చెంగపూరు గోత్రం, ఇలా గోత్రాలు చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ గోత్రాలు కాదండి, ఇది వంశావళిని గోత్రకం అంటారు. ఈ వంశావళి, ఈ గోత్రకం అని వస్తాయి అలాదండి. ఏంటి చూడండి, ఈ ఆశీర్వాదం అన్న వ్యక్తి ఎంత దీవించబడినవాడు. బైబిల్లో ఫస్ట్ నుంచి చివరి వరకు వారి తరము వర్ధలతోనే వచ్చిందండి. హల్లెలూయా. ఇతనిలాగే మనం దీవించి పడి ఉండాలంటే మన కుటుంబాలు ఇక్కడ ఎబ్బేచి వ్యక్తి చూడండి. మొదటి దినవృత్తుల గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనము 11 ఒకసారి చూడండి. ఇక్కడ ఎబ్బేచు తల్లి వేదన పడి అతని తల్లి కన్నది. వేదన పడి పుట్టేనని అతను వేదన అని పెట్టింది. చూడండి, ఇంత వేదన పడి కన్న తల్లి అందులో ఉన్న ఈ కుమారుడికి
దీవించబడ్డాడండి. హల్లెలూయా. ఏమని మొరపెట్టాడు ఇతడు వేదంతో కన్న తల్లి మరి వేదన పుత్రుడు అని పెట్టింది అనుకోండి. అతడు ఏమన్నాడు, నన్ను ఆస్వరించు, నా భూమిని ఆస్వరించు, నన్ను ఆస్వరించు, నా కుటుంబాన్ని ఆస్వరించు. ఎంతో వేదన కలిగి ప్రార్థించేవాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుము, ఏ కీడు రాకుండా నన్ను అందులోంచి తప్పించుము. ఆయన ఆ ప్రార్థన ఆలకించి అతనికి దీవెనకరంగా మార్చాడండి. మరి మనము కూడా ఉదయకాలమే లేచి, ప్రభా ఈ దినమిచ్చో నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నా ప్రయాణంలో తోడుగుండు, నా ఆలోచనలో తలంపుల్లో తోడుగుండు, నా కుటుంబం దీవించు, నీకు సమీపంగా ఉండడానికి నాకు సహాయం చే, ఎద్దవైన చూడకుండా నా కళ్ళు తిప్పివే, ఎద్దవైన మాటలు రాకుండా నా నోటికి కావరగా ఉండు, ఎద్దవైన తలంపులు రాకుండా నా తలంపులకు నీవు తోడుగా ఉండు అని ప్రభుని మనం ప్రార్థిస్తున్నామా? ముందు మనం వ్యర్థమైన విషయాల కోసం ప్రార్థించి దానికి కావరగా ప్రభుని పెట్టుకుంటే మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడండి. మన పరిస్థితులు ఒక పాప జీవితమే, దుఃఖ జీవితాలే, కష్టాలే, కానీ అందులోంచి కూడా దేవుడికి మొరపెడితే దేవుడు ఆలకించేవాడండి. హల్లెలూయా. నీ సమస్య, నా సమస్య ఆలకించడానికి ఈ రోజులకి కన్న తల్లిదండ్రులకి లేదు సమయం, కట్టుకున్న భర్తకి లేదు, భార్యకి లేదు, బిడ్డలకి లేదు, ఎవరికి ఆలకించడానికి తీరిక లేని పరిస్థితులు అయిపోయినాయి. కానీ ప్రభు ఆలకిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. చెప్పుకోవడానికి నువ్వు సమీపంగా ఉన్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలించు. అంతే కదండి, యెహోషువ అతడి మీదకి 3 దేశాలు యుద్ధం వచ్చినప్పుడే ఈ యెహోషువ ఇతడు వెళ్ళి మరి దేవుడి మందిరంలోకి వెళ్ళి తన మనస్సులో ఉన్న దుఃఖం, వేదన ప్రభువుకు చెప్పుకున్నాడు. ప్రభా, మేము బలహీనం, మా వల్ల కాదు, ఇదిగో 3 దేశాలు దొందెట్టుకుని వస్తున్నారు మా మీదకి యుద్ధానికి, నువ్వే ఏదైనా చేయి, నీవే నా దిక్కు అని అడిగి ప్రార్థించాడండి. మనము కూడా ప్రభా నువ్వే నా దిక్కు, ఈ రోగం నుంచి, సమస్య నుంచి, ఈ పరిష్కరించి విడిపించయ్యా, మా వల్ల ఏమి కాదయ్యా, నువ్వు సహాయం చేయని అడుగు, దేవుడి కార్యం చేస్తాడండి. అలా సమస్య చూసి బదిలి పడిపోలేదు, దిగులు పడిపోలేదు, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెట్టలేదండి. ఎప్పుడైతే అలా ప్రార్థించాడో దేవుడు ఆ 3 దేశాలు మరి ఎదిరించే శక్తి యెహోషాపాతుకు దేవుడు దయచేశాడు. నీకు నాకు కూడా దేవుడు ఈ సమస్యల మీద విజయం అనుగ్రహిస్తాడు. నువ్వు ప్రార్థించాలి, ప్రార్థిస్తే దేవుడి కార్యం చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, తరతరాలకి కూడా నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు సమస్య వచ్చినప్పుడు ప్రార్థించడం కాదు, అన్ని వేళలా ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా అలాగున్నారో లేదో ఒక్కసారి పరిశోధించుకోండి. ప్రార్థించేవారుగా ఉండాలి తప్ప అవిశ్వాసం మాటలు రాకూడదు మనలో. ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది కాదు అన్న మాటలు రాకూడదు మన దగ్గర. ఇలాంటి పరిస్థితుల్లోంచి కూడా నీకు ఏది నువ్వు అవ్వదు అనుకుని అవిశ్వాసంలోకి వెళ్ళిపోకు. ఇది నా దేవుడి వలన జరుగుతుంది అని నువ్వు అనుకొని ప్రార్థించు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ సమస్యలో నీకు విజయం కలగజేస్తాడు. మనం ఈ భక్తుల వల్లే, వీళ్ళకి వల్లే ప్రార్థించుకునే వారిగా ఉండాలండి. అలా ప్రార్థన చేసి తరతరాల మన కుటుంబాలు దీవించి పడేవారుగా దేవుణ్ణి అడుగుతూ ముందుకు సాగిపోదాం. ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. అటు కృపాదనిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.